యాక్టర్ శివాజీ మాట్లాడిన కొన్ని మాటలు వింటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అసలు సామాన్లు ఏంటి? ఆర్ వి రియలీ ఇన్ 2025? కొంతమంది ఉమెన్ని పొగిడినా లేకపోతే క్రిటిసైజ్ చేసినా ఏం చేసినా వాళ్ళని మెకానికల్ వర్డ్స్తోనే వాళ్ళని అడ్రస్ చేస్తుంటారు. మీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది, యు ఆర్ సంథింగ్. మీలాంటి వాళ్ళే ఇలాంటి సామాన్లు అనే పదాలు వాడితే నెక్స్ట్ జనరేషన్స్కి ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినట్టు అవుతుంది. దీన్ని లాజిక్తో కవర్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. మీ లాంగ్వేజే మీ మైండ్ సెట్ని చాలా క్లియర్గా చెప్తుంది. నెక్స్ట్ టైం మైక్ ముందున్నప్పుడు ట్రై యూజింగ్ వర్డ్స్ లైక్ గౌరవం అండ్ సమానం, నాట్ సామాన్. రెస్పెక్ట్ ఈజ్ నాట్ ఎ ఫేవర్, ఇట్స్ ఎ రైట్. వాట్ యూ థింక్ గైస్? ఇతను టంగ్ స్లిప్ అయ్యేలా మాట్లాడారా లేకపోతే ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. లెట్స్ టాక్.